నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ఇకపై నా ఛానల్‌లో ప్రతిరోజు మొట్టమొదటి పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి. మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ కొన్ని కండిషన్‌లు గూడా వీడియోలు చేస్తున్నాము. కొన్ని కండిషన్‌లు పెడుతూ ఉన్నాము. ఇకపై కల్వకుర్తి నియోజకవర్గంలో మరి బీజేపీ కార్యకర్తలు ఎక్కడ గూడా కాంగ్రెస్‌ను విమర్శించరాదు. ఎందుకంటే అభివృద్ధి కొరకు మన ఆచారన్న గారు ఆమన్గల్‌లో కాంగ్రెస్‌కు పట్టం కట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్‌కి మద్దతు ఇవ్వడం జరిగింది. కొంతమంది తెలివిగా మాట్లాడుతుర్రు అని మద్దతు ఇవ్వడం జరిగింది. మరి మనం గూడా అన్ని గ్రామాలలో అభివృద్ధి జరగాలని పైన కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు గనక మనం గూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి రేపు జరగబోయే ప్రతి ఎలక్షన్ గూడా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రశ్నించే హక్కు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఏముండదండి. అది ఆలోచించాలి. ఒకసారి నన్ను విమర్శించే ముందు మీకు కొన్ని సూచనలు చేస్తున్నాను. నేను గూడా ఏ బీఆర్ఎస్‌లో, ఏ కాంగ్రెస్‌లో పని చేయలే. నేను నేను పనిచేసింది గూడా మీ దాంట్లోనే. మీ జిమ్మికులన్నీ ఏ విధంగా ఉంటాయో నాకు తెలుసు. మీరు ఏ విధంగా బదలాం చేయాలో చేస్తారో నాకు తెలుసు. ఏ విధంగా ఎదుటి వ్యక్తిని దెబ్బ కొడతారో నాకు తెలుసు. ఆ విద్య నేను గూడా నేర్చుకున్నాను. ఆ విద్య గూడా నాకు గూడా వచ్చు. నేను గూడా చెప్తున్నా భావ ప్రకటన స్వేచ్ఛకు భారతీయ జనతా పార్టీ ఏమాత్రం అడ్డుపడినా పార్టీ కాదు. మళ్ళా పార్టీ మంచిది. అది గూడా మళ్ళా మెన్షన్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ చాలా మంచి పార్టీ. మరి జనతా పార్టీ బీజేపీ పార్టీలో ఉండి మరి నా యొక్క భావ ప్రకటన స్వేచ్ఛకు ఏమాత్రం అడ్డుపడి నాకు ఫోన్లు చేసి నన్ను వేధించి, విసిగించి విసిగించరాదని నేను కోరుకుంటున్నాను. నేను కొంతమంది అన్నారు, "వీడొక జర్నలిస్టు, వీనిదొక యూట్యూబ్ ఛానలు" అని నన్ను అవమానించారు. నన్నే కాదు కొంతమందిని అవమానిస్తే వాళ్ళంతా ఈరోజు పై స్థాయిలో చక్కగా పదవులు అనుభవిస్తున్నారు. నేను కూడా నాకంటూ ఓ స్థాయిలో నేను కూడా కొనసాగుతూనే ఉన్నాను. నన్ను దూషించిన వాడు, నన్ను విమర్శించిన వాళ్ళు ఈరోజు అట్టడుగు వెళ్ళిపోయారు. మరి వీడియోలు నిరంతరం వస్తూనే ఉంటాయి. మరి చట్టానికి లోబడి అదేవిధంగా వాక్ స్వాతంత్రపు హక్కును వినియోగించుకుంటూ ముందుకు వెళ్తాను. తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. మరి గుంపులుగా వచ్చి బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తని కాదు. నేను గూడా కట్టరు. అంటే కట్టర్ అంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఏదో రకంగా అందులో పనిచేసే కార్యకర్తనే గనక దయచేసి నన్ను ఎవరు గూడా ఫోన్లు చేయొద్దు. ఇకపై నాకెవరు ఫోన్లు చేయొద్దు. ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. కింద ఒక కామెంట్ బాక్స్ ఉంటుంది. ఒకవేళ మీరు నా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తే నేను గూడా మీరు మాట్లాడే ప్రతిదానికి నేను గూడా స్పందించవలసొస్తుంది. మరి దయచేసి మన ఎందరో మహానుభావులు యూట్యూబ్ వీక్షకులందరూ గూడా సభ్యత్వం తీసుకొని ఒక చంద్రధర గ్రామంలో ఒక ప్రశ్నించే గొంతుకను మేము ప్రశ్నిస్తాము దేశం కోసం, ధర్మం కోసం అని గుండెలు చీల్చుకునే కొంతమంది కార్యకర్తలు, మేము ప్రశ్నకు ప్రాణం పోస్తాము, ప్రశ్నించే వారిని గౌరవిస్తామని గుండెలు చీల్చుకునే కొంతమంది లీడర్స్ మరి నువ్వు ప్రశ్నించొద్దు, నువ్వు మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తావు అని అడుగుతున్నారు. ఇకపై కల్వకుర్తి నియోజకవర్గంలో మీరు కూడా ఎదుటి పార్టీలను దూషించడము, ఎదుటి పార్టీ నాయకులను తూలనాడము చేయొద్దు. మీరెవరు గూడా మీరే కాదు, ఈ కల్వకుర్తి కాంగ్రెస్‌లో జరిగిన ప్రతి బీజేపీ కార్యకర్తలు ఎవరైనా సరే నన్ను ఫోన్ చేసిన వాళ్ళు, ఎందుకంటే నా వ్యాపార స్వేచ్ఛను మీరు అరికట్ట వేసినప్పుడు మీరు గూడా ఎవరిని గూడా దూషించొద్దు. ఏ బీఆర్ఎస్ ఓళ్ళని గానీ, ఏ కాంగ్రెస్ ఓళ్ళని గానీ మీరు గూడా దూషించొద్దు. మీరు దూషిస్తేనేమో మంచి సూపరు. నేను దూషిస్తే ప్రశ్నిస్తేనేమో అనైతికమా? అదెలా సాధ్యమవుతుంది? చూడండి మిత్రులారా,
ప్రశ్నించే గొంతుకను చాలామంది మరి తొక్కే ప్రయత్నం చేశారు. మరి మీరెంత తొక్కితే అంత పైకొస్తదనే సంగతి మర్చిపోయారు. మరి ఈరోజు మీరంటున్నారు, ఆ పార్టీకి, ఈ పార్టీకి చెందిన నాయకుల గురించి కూడా మీరు మాట్లాడొచ్చు కదా అని. మాట్లాడతాను. నాకు ఏది ఇంపార్టెంటో అది మాట్లాడతాను. నాకు గూడా సమయం ఉండాలి. నేను పూర్తి స్థాయిలో దీని మీద పని చేయట్లేదు. చేస్తాను. నాకు అది కీలకం అనిపించింది. అదే చర్చ మాట్లాడాను. ఇకపై మనం గూడా మరి చట్టాలకు, రాజ్యాంగానికి లోబడి అనేక వీడియోలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మరి నా భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరైతే హరిస్తారో మరి వారి గురించి కూడా నేను వీడియోలు చేయడం జరుగుతుంది. నేటితో చందన గ్రామ భారత్ బీజేపీ శాఖకు మరి మా సేవలను 16 సంవత్సరాలు సద్వినియోగపరుచుకొని, ఈరోజు అమ్ముడువైన కార్యకర్త అని ముద్ర వేసి పంపిస్తున్నందుకు, మీరు పంపిస్తే నేనేం గాని నా ధర్మం కోసం నేను పని జేస్తాను. కానీ చురుగ్గా వారితో కలిసి పని జేయలేము అంతే. కావున చంద్ర గ్రామ భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఇలాగే కట్టల కార్యకర్తలంతా ఖాళీ మీరు మాత్రమే ఉండండి. మరి పార్టీని మరింత పైకి తీసుకొస్తారని కోరుకుంటూ ముగించుకుంటాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.